స్టాలిన్‌కి ఇక బై బై చెప్పేసినట్టే. ఆయన వాళ్ళకి డీఎంకేకి ఉన్నటువంటి శాపం ఏఐఏడీఎంకేకి మాత్రం లేదు అప్పుడు. వాస్తవంగా ఒకసారి గెలిచి రెండోసారి వరుసగా గెలవడం డీఎంకే చరిత్రలో లేదు. ఏఐఏడీఎంకే మాత్రం కిందటిసారి 2 సార్లు గెలిచింది. ఈ దఫా ఎన్నికల్లో స్టాలిన్ మళ్ళీ గెలుస్తాడన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే, ఒక్క ప్రదీప్ గుప్తాకి సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే లీడ్లోకి వస్తుందని చెప్పారు. ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే ఎర్లీ ట్రెండ్స్ ఇప్పటికీ 1 రౌండ్ 2 రౌండ్స్ ట్రెండ్ చూస్తే మాత్రం తమిళనాడులో స్టాలిన్కి బై బై చెప్పినట్టే కనబడుతోంది. టీవీకే సింగిల్ లీడ్ అయితే కష్టం, కానీ ఏఐఏడీఎంకేతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. లేదా విజయ్ ముఖ్యమంత్రిగా బయట నుండి డిఎంకే మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ అట్లా తీసుకోవడం కంటే డిఎంకే అదే ఏఐఏడీఎంకే టీవీకే పుత్త, లేదా టీవీకే ఇండివిజువల్. ఇప్పటిదాకా లెక్క చూస్తే 27 టీవీకే, ఏఐఏడీఎంకే 26, డిఎంకే 20కి పడిపోయింది. అంటే థర్డ్ ప్లేస్కి డిఎంకే పడిపోయినటువంటి పరిస్థితి. పొద్దున్నే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూసినప్పుడు డిఎంకే ట్రెండ్ అన్నటువంటిది కాస్త రివర్స్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా స్టాలిన్ శకం ముగిసినట్టు కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ పెట్టుకుని ముందుకు వెళ్తారేమో, అది ఇంకా 5 ఏళ్ల తర్వాత. కాబట్టి ప్రస్తుతానికి స్టాలిన్కి బై బై చెప్పినట్టే.